ఇప్పుడు ఇది ఇది వేలం వేయట్లేదు, వీటిని ఇండస్ట్రీస్ కి కేటాయిస్తాం. టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రీస్ కి కేటాయించి 5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అంత ఈ భూమిలో అని చెప్తున్నారు వాళ్ళు. చంద్రశేఖరరావు గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూమిని తీసుకోవాలనుకున్నప్పుడు పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టొచ్చు, 5,000 కాకపోతే 10,000 ఇల్లు కడదాం, బాగా గొప్పగా కడదాం, గరీబ్ వాళ్ళకి ఇల్లు కడదామని చెప్పిండు. కొల్లూరు కాడ కట్టిన ఇల్లు ఎలాడదా కనీసం పంచడం చేత కాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ కి 10 ఏళ్లలో. వీళ్ళకి మాటలు చాలా పెద్దగా ఉంటాయి సార్, మాటలు చాలా మాటలు కోటలు దాటుతా ఉన్నాయి కానీ చేతలు మాత్రం సెక్రటరియట్ గేట్ దాటుతలేవు భరత్ గారు. అదే కదా పంచాయతీ. మీరు నిజంగా అన్ని జస్టిఫై అయి ఉంటే అంత 3 రోజులలో అంత దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు అడిగింది. దానికి సమాధానం చెప్పమని ఉంది. అంటే కొద్దిమంది దామగుండంతో కూడా కంపేర్ చేస్తున్నారు. మరి దామగుండంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా చేసింది కదా, అక్కడ అది థిక్ ఫారెస్ట్, అది ఇంకా థిక్ ఫారెస్ట్ ఏం చేసింది సార్? అక్కడ థిక్ ఫారెస్ట్ నావీ రాడార్ కేంద్రానికి అక్కడ అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. ఎవరు ప్రపోజల్ ఎవరు ఇచ్చారు? దానికి ప్రత్యామ్నాయ భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా? ప్రత్యామ్నాయ ఫారెస్ట్ పెట్టిందా పెట్టలేదా? మేము తీసుకుంది ఎన్ని ఎకరాలు అక్కడ? భరత్ గారు కంపారిజన్ కి చాలా బాగుంటది సార్. దానికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చింది కదా. ఫారెస్ట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు 1 ఎకరం తీసుకుంటే 2.5 ఎకరాలు ప్రభుత్వం భూమి కేటాయించింది కదా. దానికి ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలి, మళ్ళీ దానిలో ఫారెస్ట్ చేయాలి కదా, పెంచేందుకు చెట్లు పెంచేందుకు టైం పడుతుంది కదా రఘునందన్ రావు గారు. అవును సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోతున్న చెట్లని ఇప్పుడు ఢిల్లీలో చెట్లు తీస్తుంటే సుప్రీంకోర్టు చెప్పింది ఈ చెట్టును తీసుకుపోయి మీరు ఇంకో దగ్గర నాటండి అని చెప్తున్నారు. ఎంత ఖర్చు అయితే అనేది మాకు అవసరం లేదు. 100 సంవత్సరాల చెట్టును మీరు అట్లా అబ్రప్ట్ గా ఎట్లా తీసేస్తారు? తీసుకుపోయి అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. అదే పని అది రేవంత్ రెడ్డి గారు చేసేది ఉండే మరి అప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు న్యాయవాది కాబట్టి అడుగుతున్నా, వాల్టా చట్టం ప్రకారం లేకపోతే ఇంకా ఉన్న ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ లాస్ ప్రకారం ఇక్కడ ఏం చేయాల్సి ఉండే? ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ఏమంటారు, చెట్లు కావాలి పిచ్చి మొక్కలు అంటున్నారు. భరత్ గారు నిజంగా ఒకవేళ ప్రభుత్వ భూమి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కానీ గత ప్రభుత్వం రికార్డులు కానీ చూసి ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక కన్క్లూజన్ కి వచ్చి ఉంటే, నెమళ్ళు ఉన్నాయి భరత్ గారు. అక్కడ నెమలి జాతీయ పక్షి కదా. లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ అని చెప్తున్నారు. వాళ్ళ కేసు కూడా పెట్టారు సోషల్ మీడియాలో, పెట్టిన వాళ్ళ మీద, డ్రోన్ ఎగరేసిన వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. అదే ఇప్పుడే చూస్తా ఉన్నా కేసులు అయినా అని చెప్పి కింద స్క్రోలింగ్ వస్తా ఉంటే చూస్తా ఉన్నాను. నేను ఏమంటున్నాను సార్, యువర్ ద జెన్యూన్ పర్సన్. చీఫ్ మినిస్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూముల గురించి పూర్తి అవగాహన ఉంటది. ఇంత అడావుడిగా 100 ఎకరాలు ఎట్లా క్లీన్ అయిందని సుప్రీంకోర్టు అడిగింది. డోంట్ ఆన్సర్ ద క్వశ్చన్స్ రైజ్డ్ బై రఘునందన్ రావు ఎంపీ మెదక్. యూ గివ్ ఎన్ ఆన్సర్. హైకోర్టు రిజిస్టర్ ఫిజికల్ గా వచ్చి అక్కడ వెరిఫై చేసి ఆయన పంపించింది కదా. ఇక్కడ 100 జేసీబీలు పనిచేస్తున్నాయి, 100 ఎకరాలు క్లీన్ చేసి 3 days లోపల అని పంపించింది కదా. దానికి సమాధానం చెప్పుంది. పిచ్చి మొక్కలు ఉన్నాయనుకోండి, పిచ్చి మొక్కలు తొలగించడానికి ఎవరు వదులుతారు? పెద్ద చెట్లు ఏవైతున్నాయో ఆ పెద్ద చెట్లను ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకు అంటు పెడుతున్నారు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అనేది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేతిలో ఈ భూములు ఉండాలి, లేదా ప్రభుత్వమే దీన్ని అటవీ భూమిగా, లేకపోతే సేమ్ ఇప్పుడు ఏదైతే జంతుజాలం ఉందో అదే విధంగా కంటిన్యూ చేయాలంటారా? ఒకవేళ అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం క్యాన్సిల్ చేసినప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములను క్యాన్సిల్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీకి ఉండాలి. లేదు ఇది ప్రభుత్వ భూమి, మేము దీనికి ప్రత్యామ్నాయంగా 397 ఎకరాలు ఇచ్చినాము, ఇగో ఆ 397 ఎకరాలు ఫలానా చోట్ల ఉంది అని చెప్పి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తే లెట్ దెమ్ కమిట్ వైట్ పేపర్. కానీ ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ప్రభుత్వం ఏమంటుందంటే సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని క్లియర్ గా ఇచ్చింది జడ్జిమెంట్. శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నారు, ఆ జడ్జిమెంట్ కాపీలో ఆ పేజ్ పంపమన్నారు. మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి మాట్లాడదాం అప్పుడు. ఓకే, మీరు స్టడీ చేయలేదా ఈ బిల్లిరావు కేసు? దీనికి సంబంధించి సార్ మాకు నిన్నంతా వక్ఫ్ బిల్లు రాత్రి 2:45 దాకా లోక్సభ నడిచింది. ఇప్పుడు కూడా లోక్సభలోనే ఉన్నాం, ఇంకా హౌస్ నడుస్తా ఉంది. టీ బ్రేక్ అని బయటకు వచ్చినాం మీతో మాట్లాడడానికి అని చెప్పి. ఇది పరిస్థితి. ఓకే, సో ఒకటి మీరు ఇక్కడ మొన్న ధర్మేంద్ర ప్రధాన్ ని కలిశారు, ప్లస్ భూపేంద్ర యాదవ్ ని కలిశారు. వాళ్ళతో మీరేం అడిగారు? ధర్మేంద్ర ప్రధాన్ తో భూపేంద్ర యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక చెట్టు తీసేదున్నా, 100 చెట్లు తీసేదున్నా, లేదా 100 ఎకరాలలో ఉన్న చెట్లను తొలగించేదున్నా అటవీ శాఖ భూమి వేరే భూమి. ఇప్పుడు అది ఫస్ట్ అదే క్లారిటీ వచ్చిన తర్వాత PCCF అని ఉంటారు, వాళ్ళకి ఫారెస్ట్ కన్జర్వేషన్ జోన్ చూసేందుకు వాళ్ళకి రాష్ట్రానికి ఒక అధికారి ఉంటారు, వాళ్ళకి ఒక లెటర్ పంపించారు. పంపించి ఆ భూములు ఏంది, అక్కడ వాస్తవ పరిస్థితి ఏంది, ఎన్ని చెట్లు తొలగించారు ఏందనేది చూడమని చెప్పి పంపించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పినారు. ఓకే, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మీరు HCUలోనే ఇంకా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్, ఎడ్యుకేషన్ హబ్ చేయాలని ఏదో అడిగినట్టున్నారు ఆయన్ని.
సో స్థలం ఉంది కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇంకా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. 1000 ఎకరాల భూమి ఉంది కాబట్టి అక్కడ దాన్ని ఇంకొంచెం ఎక్స్పాన్షన్ చేసి మరిన్ని కోర్సులు ఇంకా అక్కడ ఎడ్యుకేషన్ అప్ చేయడం కోసం అవకాశాలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని పరిశీలించి మాకు హైదరాబాద్ కి ఉపయోగపడేలా ఉంది కాబట్టి దాన్ని మరింత డెవలప్ చేయండి సార్ అని అడిగారు. ఓకే ఓకే. సో ఒకటి థ్యాంక్ యూ. ఇక్కడ సార్ చివరి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ మన ఈ ల్యాండ్స్ విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంది? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎందుకు వాళ్ళు పార్టీగా లేరు అసలు హైకోర్టులో సుప్రీంకోర్టులో అన్నది ప్రధానంగా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక రిజిస్ట్రార్ మారుతుంటారు. 1973లో ఉన్నప్పటి రిజిస్ట్రార్ కు దానికి భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలి ఏందనేది తెలుసా తెలియదు. జనరల్ గా ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇస్తే పంచనామా చేస్తుంది. తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఎవరెవరు ఉన్నారనేది అడ్డుబందులు ఇచ్చేస్తారు. పంచనామా కండక్ట్ చేసి ఆ ల్యాండ్ ఇవ్వాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. జనరల్ గా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చినప్పుడు చెప్పేసిపోతున్నారు కామన్ గా ఏమని ఈ యూనివర్సిటీకి ఇంత స్థలం ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తున్నామని. తర్వాత అక్కడ ఉండేటువంటి రిజిస్ట్రార్ జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆ పంచనామా తీసుకుని డాక్యుమెంట్స్ అన్ని ప్రిజర్వ్ చేసినాడా చేయలేదా. దీంట్లో ఈ కేసు 1973లో మీరు పుట్టింటారో లేదా అప్పటి నుంచి మొదలైనటువంటి పంచాయతీ కాబట్టి భరత్ గారు యూ హావ్ టు గో ఇన్ టు ద డాక్యుమెంట్స్. దీంట్లో చాలా టెక్నికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ చూడకుండా మనం ఏది పడుతుంది మాట్లాడడానికి వీల్లేదు. బట్ విద్యార్థులకు మేము సంఘీభావంగా నిలబడతాం, విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 100 మందిని చంపిన కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ ఆడపిల్లల జుట్టుబట్టి లాక్కుపోవడం అమానుషంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయమని కోరుకుంటున్నాం, లేదా ఒక అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడి విద్యార్థులతో కూర్చొని సమస్యను పరిష్కరించమని చెప్తా ఉన్నాం. కొంతమంది మేధావులు ప్రతిదానికి మాట్లాడే మేధావులు, మోడీ గారి మీద ప్రతిదానికి మాట్లాడేటువంటి మేధావులంతా కూడా ఇలా వాళ్ళకి ఏదో పదవులు వచ్చినాయని చెప్పి మౌనంగా ఉండే బదులు వాళ్ళు కూడా మాట్లాడాలి, విద్యార్థుల మీద జరిగినటువంటి దాడిని ఖండించాలి, అక్రమ కేసులను ఎత్తేయాలని కోరాలి. దే షుడ్ స్టాండ్ ఫర్ ద స్టూడెంట్స్ కదా. చాలా మంది పెద్దలు, ప్రొఫెసర్లు, విజ్ఞులు చాలా మంది ఇలా మౌనంగా కనబడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పదవులకు వచ్చేసి మౌనం కూర్చుంటే ఎట్లయితుంది? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పలికిన గొంతులన్నీ కూడా ఇలా పలకాలి కదా, అది మేము కోరుకుంటున్నట్టు. ప్రొఫెసర్ కోదండరామ్ గురించి మాట్లాడుతున్నారా? నేను ఏ ప్రొఫెసర్ గారి గురించి పేర్లు తీస్తలేదు. ఎందుకు వారొకరు, ఎందుకంటే చాలా మంది ప్రొఫెసర్లకు ఉద్యోగాలు వచ్చినాయి కదా ఈ మధ్యలో కొత్తవి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి. నాకు కోదండరామ్ గారు అంటే గౌరవము, ఇంకా వేరే ప్రొఫెసర్లు అంతే ఎవరన్నా గౌరవమే నాకు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి, బట్ దే షుడ్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కదా. మీరు ప్రొఫెసర్లు కదా. ఆడపిల్లలు జుట్టుబట్టి లాగి కొడుతుంటే ప్రభుత్వంలో మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు? పోలీస్ క్లారిఫికేషన్ ఇచ్చారు, మేము కొట్టలేదు, వాళ్ళు ఏదో రోప్ పార్టీని ఆ విధంగా దాటేందుకు, దాని ఫెన్స్ దాటేందుకు పోతే దాన్ని చేసామని వాళ్ళకి వచ్చేప్పటికైతే క్లారిఫికేషన్ వచ్చింది డీసీపీ నుంచి. ఇప్పుడు భరత్ అని నేను ఏమంటున్నాను, నేను అడ్వకేట్ కాబట్టి ఐ కెన్ ఆర్గ్యూ ఇన్ బోత్ ద వేస్ ఇన్ ఎ బెటర్ వే. కాబట్టి ఆర్గ్యుమెంట్ కాదు అక్కడ, వాస్తవాలు ఏం జరిగినాయి, కెమెరాలు ఏం చూపెడుతున్నాయి, మీడియా ఏం చూపెడుతుందనే చూడుంది. ఒకటి అంటే ఇంకొక ఏదైనా రైట్ రాయల్ గా ప్రభుత్వం ఓనర్ అయితే కూడా కూర్చొని మాట్లాడమంటున్నాం కదా అంటున్నా. అన్నిటికీ సుప్రీంకోర్టు చెప్పింది, ఇంకా డౌట్ ఏముంది అని అంటున్నారు. మొన్న శ్రీధర్ బాబు బట్టి అఖిల పక్షాన్ని పిలువుండ్రి, మీ దగ్గర హైకోర్టులో ఉన్నటువంటి గవర్నమెంట్ అడ్వకేట్ ని పిలువుండ్రి, లేకపోతే మీ తరఫున గవర్నమెంట్ ప్లీడర్స్ ఉంటారు కదా వాళ్ళని పిలువుండ్రి, ప్రతిపక్షాలకు అందరికి కాపీ అయ్యిండ్రి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని పిలువుండ్రి, దానికి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థమయ్యేదాకా చెప్పురు. ఒకసారి కాకపోతే 2 సార్లు చెప్పిన తర్వాత పని చేయండి. ఇప్పుడు బీజేపీ సబ్సిడైజ్డ్ సుప్రీంకోర్టు హైకోర్టులలో మ్యాటర్ సబ్సిడైజ్ అయింది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం లేదు. లెట్ ద కోర్ట్ టేక్ ఏ డిసిషన్, వి ఆల్ వెయిట్ ఫర్ ద. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి విషయంలో కుట్ర